BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీం మెంబర్స్ తో పాటు ఆర్సీబీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. పైగా ఆర్సీబీ అనే కంటే కూడా కోహ్లీ అభిమానులు అంటే ఇంకా బెటర్ గా ఉంటదేమో. కోహ్లీ కోసం కోహ్లీ 18 నంబర్ జెర్సీ, అలాగే 18 ఏళ్ళు అతను ఐపీఎల్లోకి వచ్చి 18 ఏళ్ళు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 అన్నీ కలిసి వచ్చి మొత్తానికి ఇప్పుడైతే కప్పు కొట్టేసింది ఆర్సీబీ. అది మామూలు ఆనందాన్ని ఇవ్వట్లేదు అందరిలో కూడాను. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అందరూ కూడా చాలా 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 వెయిట్ చేసి ఈ కప్ ఏదో తామే సాధించినట్టు ఫీల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రస్తుతం మనం ఉన్నాం మణికొండలో ఉన్నటువంటి ఆక్సిజన్ స్పోర్ట్స్ అకాడమీలో. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా అప్కమింగ్ క్రికెటర్స్ అన్నమాట. చూడండి ఎంత చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఉన్నారు. వాళ్ళంతా కూడా కేక్ కటింగ్ చేసేసి సెలబ్రేషన్స్ చేస్తాము నన్ను రమ్మని వాళ్లే చెప్పి మరి పిలిపించారు. చూద్దాం వాళ్ళందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారో, వాళ్ళందరి హ్యాపీనెస్ ఏంటో కూడా ఇప్పుడు మనతో షేర్ చేస్తారు. ఒకసారి చూద్దాం రండి. For this moment of the celebration, winning of RCB IPL 2025. ఆర్సీబీ కప్ గెలిచింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈసారి కప్ నమ్దే. ఎలా అనిపిస్తుంది ఆర్సీబీ కప్ గెలవడం? చాలా బాగా అనిపిస్తుంది. ఇది 18th ఇయర్, చాలా మంచిగా గెలిచాము. పంజాబ్ 6 runs ఓడిపించాం. ఈసారి కప్ నమ్దు. మీదేనా? మీరంతా మంచిగా ఆర్సీబీ జెర్సీలు కూడా వేసుకున్నట్టున్నారు. మరి అంతా డయాడ్ ఫ్యాన్స్ ఆర్సీబీకి. అబ్బో సూపర్. ట్రూ హార్ట్ ఫ్యాన్స్. చాలా బాగా అనిపిస్తుంది ఆర్సీబీ గెలవడం. 18th ఇయర్ లో పంజాబ్ ని ఓడించి ఫస్ట్ కప్ గెలుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఈసారి కప్ నమ్దు. మంచిగా అనిపించింది. అంతే 18 years తర్వాత కూడా ఇంకా విరాట్ కోహ్లీ కూడా క్యాప్టెన్సీ ఈసారి రజత్ పట్టిదార్కి ఇచ్చారు. ఎందుకో తెలియకుండా కొత్త వాళ్ళందరికీ ఈ 2025 ఛాన్స్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఈసారి కప్ నందే. చాలా బాగా ఫీలింగ్ ఉంది. ఈ కప్ విరాట్ కోహ్లీకి డెబ్యూట్, టెస్ట్ క్రికెట్ కి డెబ్యూట్, ఓడిఐ కు డెబ్యూట్. ఈసారి కప్ నమ్దు. ఇది రజత్ పట్టిదార్ది డెబ్యూట్ సీజన్, కానీ అతను రియల్ గానే విన్నింగ్ కెప్టెనే. చాలా మంచిగా అన్నాడు ఆర్సీబీ కోసం. అందరు విరాట్ కోహ్లీ కోసమే డెడికేట్ చేసింది. జై ఆర్సీబీ. చాలా మంచిగా నెక్స్ట్ సీజన్ కూడా గెలుస్తారు. చాలా ఇయర్స్ తర్వాత ఆర్సీబీ కప్ గెలిచింది. ఈరోజు కేక్ కటింగ్ జరుగుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈసారి కప్ మంది. ఈసారి కప్ నందు. అంతే అంతే, తగ్గేదేలే. హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉన్నాను. ఈసారి గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి కప్ నందు. ఇట్స్ హ్యాపీ టు హ్యావ్ ఆర్సీబీ టు హ్యావ్ ఎ కప్. ఈసారి కప్ మందు. అంతే హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. నువ్వు ఆర్సీబీ ఫ్యాన్వేనా? yes. ఆర్సీబీకి ఫ్యాన్వా లేకపోతే కోహ్లీకి ఫ్యాన్వా? కోహ్లీ ఫ్యాన్. ఆర్సీబీ గెలిచింది కదా, ఎలా అనిపిస్తోంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. నువ్వు ఎవరికి ఫ్యాను? కోహ్లీ. నువ్వు కూడా కోహ్లీయేనా? ఓ సూపర్. ఇన్ని రోజుల నుంచి ఆర్సీబీ గెలిచింది. అయితే బయట కొందరు అనుకుంటారు ఆర్సీబీ లాలీపాప్ అని అనుకుంటారు కొందరు. ఇప్పుడైతే 18th సీజన్ గెలిపించి చూపించింది. ఆర్సీబీ లాలీపాప్ కాదు, ఒక టీమ్ లాగా కానీ కలిసిమెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ మా ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేస్తాం. టీం మొత్తం మాకు ఈసారి ఆర్సీబీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే 18th సీజన్ గెలవడం కోహ్లీ కూడా కొంచెం రియాక్షన్ ముందు చూసినాం. కాబట్టి మా కింగ్ కోహ్లీ ఈసారి కప్పు గెలిచిందని మేము నెక్స్ట్ టైం కూడా గెలవాలని ఆశిస్తున్నాం. ఈసారి కప్ నందే. చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఆర్సీబీ గెలుస్తా అనుకున్నావా? ఈసారి అనుకున్నావా? ఏం చెప్తావు మరి? ఈసారి కప్పు మనదే. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆర్సీబీ గెలిచినందుకు. నిన్న విరాట్ కోహ్లీ ఏడ్చడం చూసాను. 18 years తర్వాత గెలిచింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి కప్ నమ్దే. నెక్స్ట్ ఇయర్ జై ఆర్సీబీ. ఈసారి కప్ నమ్దు. నిన్న 18th డేట్ కూడా ప్లస్ చేస్తారు. అందరూ వేరే టీం వాళ్ళు ఈసారి కప్ లాలీపాప్ అన్నారు, కానీ ఈ ఇయర్ 18 years తర్వాత 2025 ఈసారి కప్ నమ్దు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏంటో చూపించాం. ఎలా అనిపిస్తుంది అమ్మా ఆర్సీబీ కప్ గెలవడం? హ్యాపీగా ఉంది. ఇంకా మంచిగా ఆడాడు లాస్ట్ దాకా. కృణాల్ పాండే వల్ల సగం మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచాడు.
సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎంఐ గెలుస్తుంది నెక్స్ట్. ఎంఐ ఈసారి మాత్రం ఆర్సీబీ నెక్స్ట్ ఎంఐయా నువ్వు ప్రిడిక్ట్ చేసేసావా అమ్మ? ఓకే రైట్. నీకు ఏ ప్లేయర్ ఇష్టం ఎక్కువ? ఇప్పుడు ఓన్లీ ఆర్సీబీ లేకపోతే మొత్తం ఇంటర్నేషనల్? ఓన్లీ ఆర్సీబీ. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ అంతే. సో చాలా హ్యాపీగా ఉంది ఆర్సీబీ కప్ గెలవడం. లైక్ కోహ్లీ కప్ గెలుస్తాడని చెప్పి చాలా వెయిట్ చేస్తుండే ఫర్ 18 years అండ్ ఫైనలీ కప్ వచ్చేసింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ది కోహ్లీ అండ్ ఈసాల కప్ నమ్దు. నాకు వెరీ హ్యాపీ అనిపించింది. విరాట్ కోహ్లీ 18 years తర్వాత కప్ గెలిచిండు. ఇంకా ఇక్కడ కొంతమందిలో సిఎస్కే ఫ్యాన్లు ఉన్నారు, వాళ్ళకి ఒక మాట చెప్పాలి మీకు. నేను ఈరోజు లాలీపాప్ మర్చిపోయినా, రేపు తెస్తా. ఈసాల కప్ నమ్దు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆక్సిజన్ క్రికెట్ అకాడమీ ఫౌండర్ కోచ్ భరత్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది, మీరందరూ ఆర్సీబీ జెర్సీస్లో చాలా మంది కనిపిస్తున్నారు, హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది ప్లేయర్కి ఎప్పుడు కూడా చాలా పెద్ద గిఫ్ట్ అసలు. సో ఆ ఎంకరేజ్మెంట్ మీరు ఇవాళ అకాడమీలో పిల్లల దగ్గర చేయటం అంటే పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అంటే గెలిస్తే ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్నమాట అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అలాంటి మంచి ఒక ప్రోగ్రామ్ పెట్టారు మీరు, సూపర్బ్ అండి. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే క్రిస్ గేల్ గారు కూడా రాత్రి అక్కడికి వచ్చి ఉన్నారు, మీరు చూసుంటారు. ఆయన వచ్చి కోహ్లీని హగ్ చేసేసుకున్నారు. క్రిస్ గేల్ గారితో మీరు గతంలో ఆడారు ఇద్దరు కలిసి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తెలంగాణ టైగర్స్ టీమ్కి క్రిస్ గేల్ గారు కెప్టెన్సీ చేశారు. ఆయనతో కలిసి నేను ఆడాను. అప్పుడు కూడా మాట్లాడుకున్నాము ఐపీఎల్ గురించి, ఆర్సీబీ యొక్క విన్నింగ్ మూమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మాట్లాడినప్పుడు తను చెప్పారు ఎట్లయినా కప్పు తీయాలి అని చెప్పేసి. లాస్ట్ వరకు ప్రయత్నిస్తుంది, లాస్ట్ వరకు ఏదో ఒక తప్పు జరగడం వల్ల మిస్ అవ్వడం జరిగింది. 18 years తర్వాత ఈసారి కప్పు గెలవడంతో ఆ ఆనందానికి అవధులు లేవండి చెప్పాలంటే. యాక్చువల్గా నేను ఒక క్రికెటర్ ఫ్యాన్ అంతే, నాట్ ఎ పర్టికులర్ టీమ్. కానీ ఈ ఇయర్ ఆర్సీబీని ఎందుకన్నా అంటే ఒక ప్లేయరు ఒక డెడికేషన్గా 18 years ఒకటే టీం పట్టుకొని ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీ తను 18 years నుంచి ఒకటే టీంకి ఎన్ని ఆపర్చునిటీస్ వేరే టీం ఆఫర్స్ ఇచ్చినా కానీ వెళ్లకుండా అదే టీంకి పట్టుకొని తన ఒక క్యాపబిలిటీ చూపించుకొని లాస్ట్కి కప్పు కొట్టి ఇచ్చి వెళ్తాను అని మాట ఏదైతే చెప్పాడో దాన్ని నిలబెట్టుకున్నాడు. అది ఇయర్, అందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ సెలబ్రేషన్ జరిగింది మా అకాడమీలో. చాలా మంది పిల్లలు ఉన్నారండి మీ దగ్గర కూడా, చాలా సంవత్సరాల నుంచి మీరు కోచింగ్లో ఉన్నట్టున్నారు. సో చూస్తుంటే పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోహ్లీగా అనిపిస్తున్నారు మీ దగ్గర. చాలా ఆనందంగా ఉందండి ఈ మాట వినడానికి. నా ప్రయత్నం కూడా పిల్లల్ని కష్టపడి గేమ్ నేర్చుకొని దాంతో ప్రయోజకులు అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రికెట్లో. క్రికెట్ ఒక్కటి లెందీ ప్రాసెస్ అండి. గేమ్లో బేసిక్స్ నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. షార్ట్ టైంలోనే వెళ్ళాలనుకోవడం అనేది చాలా కష్టమైన పని. క్రికెట్ ఒక లెందీ ప్రాసెస్. బట్ బేసిక్స్ ఏవైతే స్ట్రాంగ్గా నేర్చుకుంటారో వాళ్ళకి లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉండేది క్రికెట్లో. హయ్యర్ లెవెల్ క్రికెట్ ఆడుకోవచ్చు, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువ పెరిగాయి. ఐపీఎల్ అని కానీ, ఇండియా ఏ అని కానీ, సీనియర్స్ బ్లూస్ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా వచ్చినాయి అండి. అట్లా వీటిలో ఆపర్చునిటీస్ అందరికీ అవకాశం దొరుకుతుంది ఈ విధంగా ఐపీఎల్ త్రూ ద్వారా. అట్లానే పిల్లల యొక్క యాజ్ ఏ కోచ్కి నేనేం చెప్తాను అంటే పిల్లలకి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి మన కోచింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. మన బుక్ని ఫాలో అవుతూ చేసుకోవడం అనేది కష్టమైన పని. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ స్టైల్ని బట్టి వాళ్ళ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు కూడా ఇక్కడ కోచ్గా ఉన్నారు చాలా కాలంగా, ఏమనిపిస్తోంది? ఎందుకంటే ఆర్సీబీ 18 yearsకి కప్పు గెలవడం అంటే అది అసలు ఒక విన్నింగ్ మూమెంట్ని అసలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళ మీ అకాడమీలో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎస్ మేడం, ఎందుకంటే ఇది యాక్చువల్లీ 18 years నుంచి విరాట్ కోహ్లీ ఈ ట్రాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ కాదు, అందరు ఎఫర్ట్ ఉంది దీంట్లో, ఎవ్రీ ప్లేయర్ ఎఫర్ట్ ఉంది. అసలు క్యాప్టెన్సీ చాలా బాగా చేశారు రజిత్ పడిటర్. మోర్ దెన్ రజిత్ పడిటర్, విరాట్ కోహ్లీ లైమ్ లైట్లో ఉన్నాడు బికాస్ ఆఫ్ హిజ్ ఇది. కానీ రజిత్ పడిటర్ క్యాప్టెన్సీ నాకైతే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎవ్రీ వన్, బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ మొత్తం అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. యాజ్ ఎ టీమ్ ఎఫర్ట్ దే ఆర్ రియల్లీ డన్ ఏ గుడ్ జాబ్. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా ఆడాలి. మోర్ దెన్ టీమ్ ఎఫర్ట్, బ్యాక్ రూమ్ స్టాఫ్ వాళ్ళ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. కోచ్, అసిస్టెంట్ కోచ్ కానీ, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ కానీ, వాళ్ళు బయట నుంచి గేమ్ రీడ్ చేసి వీళ్ళకి ఇన్పుట్స్ అయ్యి ఎలా ఉన్నాయి ఏంటి, ప్రతి మ్యాచ్కి వాళ్ళు స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి ఏ ప్లేయర్ని తెచ్చుకొని ఏ ప్లేయర్ని, ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఎవ్రీ వన్ ప్లేడ్ ఎ కీ రోల్. ఆడిన 11 మెంబర్స్తో పాటు బ్యాక్ రూమ్ స్టాఫ్ వీళ్ళందరూ. అండ్ దట్ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా మంచి
ఈజ్ ఏ ఐకాన్ ఫర్ జింబాబ్వే క్రికెట్. చిన్నప్పుడు మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళ. సో ఈ స్ట్రాటజీస్ తన స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీవన్, దినేష్ కార్తిక్ కూడా అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ అవుట్ ఆఫ్ బ్యాక్ దే రియల్లీ వర్క్ హార్డ్. మీకు వికెట్ మీద కాకుండా, గ్రౌండ్లో కాకుండా వాళ్ళ ఇది కూడా చాలా బాగుంది. కమింగ్ సూన్ ఇంకా బాగా ట్రాఫీస్ విన్ అవుతారని చెప్పి ఇంకా ఆర్సీబీ ఇంకా ట్రాఫీస్ విన్ అవుతారు. ఇలాంటి మంచి బ్యాక్రూమ్ స్టాఫ్ సపోర్ట్ ఉంటే గ్రౌండ్లో బాగా పెర్ఫార్మెన్స్ వస్తుంది. యంగ్స్టర్స్ అందరూ యష్ దయాల్, యాజిల్వుడ్, ఇంకా నిన్న బౌలింగ్ చాలా వేశారు. కృణాల్ పాండ్యా కూడా బాగా వేశాడు. ఎవ్రీవన్ హెస్ డన్ వెల్ మేడం. నెక్స్ట్ జితేష్ శర్మ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా ఇంకా ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ ఇస్ ఐకాన్. ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. ఎవ్రీబడి నోస్. వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. రియలీ హ్యాపీ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ. Especially Virat Kohli. Virat Kohli. He has done a lot for Indian cricket team. Right from under 19 India. He won a World Cup in 2007. Under 19 India. ఆ తర్వాత 2011లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఇవన్నీ దీని వెనుక విరాట్ కోహ్లీ వెనకతలు కూడా చాలా హార్డ్ వర్క్ ఉంది. తను ఎలా ఫిట్నెస్ చేస్తున్నాడు, తన బ్యాటింగ్. ఏదో ఒక టూర్లో ఫెయిల్ అవుతాడు, మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు. మీరు ఆ స్టార్ట్ చూసే చెప్పచ్చు ఎంత పెద్ద ప్లేయర్ అనేది. విరాట్ కోహ్లీ విషయం దగ్గర వచ్చేసరికి వీఆర్ రియలీ హ్యాపీ. ఆర్సీబీ విషయం సరికి ఇంకా హ్యాపీ. మన సౌత్ స్టేట్ కొట్టింది, రియలీ హ్యాపీ. ఎస్టర్డే మ్యాచ్ గురించి నేను బాగా ఎంజాయ్ చేసాము. బట్ కింగ్స్ 11 పంజాబ్ కూడా బాగా ఆడింది. దే ఆల్సో ప్లేడ్ రియల్లీ వెల్. వాళ్ళ స్ట్రాటజీస్ కూడా చాలా బాగున్నాయి. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్, సిమ్రాన్ సింగ్ కూడా బాగా ఆడాడు. ఇంకా అందరూ బాగా ఆడారు. స్టోయినిస్ కూడా బాగా ఆడాడు ఈ సీజన్ అంతా. బ్యాడ్ లక్, ఇంకేమీ చేయలేం. వాళ్ళు 6 runsతో ఓడిపోయారు. శశాంక్ సింగ్ కూడా బాగానే ఆడాడు. ఇంకేం చేయలేమై. క్రికెట్ విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, ఇట్స్ అ గేమ్ ఆఫ్ క్రికెట్. ఆర్సీబీ విన్నింగ్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం అండి. యాక్చువల్లీ నైట్ చాలాసేపు మేము చూస్తూనే ఉన్నాము, బట్ చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పంజాబ్ ఒకవైపు, ఇటువైపు ఆర్సీబీ. ఎవరు గెలుస్తారా ఏంటని చెప్పి. ఎందుకంటే పంజాబ్ కూడా 18 years నుంచి వెయిట్ చేస్తుంది, అండ్ ఆర్సీబీ కూడా 18 years నుంచి వెయిట్ చేస్తుంది. సో కప్ అనేది ఇద్దరికీ ఇంపార్టెంటే. బట్ విరాట్ అనేది అందరికీ చాలా ఫేవరెట్ కాబట్టి సో చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము. సో ఆర్సీబీ విన్నింగ్, సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది అకాడమీ ఆక్సిజన్, అవునండి, అందుకనే వచ్చాము చూద్దామని. యాజ్ ఏ పేరెంట్గా మేము కూడా మంచిగా ఫీల్ అవుతున్నాము. మా పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటున్నారు. సో ఆ పొజిషన్ వరకు వెళ్ళాలని మేము కూడా ఆశిస్తున్నాము. సో వెళ్తారని ఈ అకాడమీలో జాయిన్ చేసాము. చూడాలి ఎంతవరకు ఎలా ఉంటుంది అనేది. ఎలా అనిపిస్తుంది ఆర్సీబీ విజయం? చాలా హ్యాపీగా ఉంది. ముందు విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎమోషన్లా ఉంది. మా బాబు యాక్చువల్గా 7 years నుంచి కూడా మేము ఆర్సీబీయే విన్ అవ్వాలి అని వాళ్ళ ఫాదర్ ఒక సైడు, తను ఒక సైడు. నైట్ అంతా కూర్చొని చూసి ఆర్సీబీ విన్ అయ్యాక హ్యాపీగా కొనుక్కున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా బాబు కళ్ళల్లో ఆనందం చూశాను. జితేష్ శర్మ అయిపోయిన వెంటనే ఫుల్గా ఏడ్చేసాడు వాడు. అయితే స్కోర్ తగ్గిపోద్దేమో అని, కానీ లాస్ట్ మినిట్లో ఫుల్గా చాలా హ్యాపీ అనిపించింది. ఒక నిమిషం అయితే వాడు నాకు తిట్టేశాడు కూడా, నీ వల్లే అయిపోయాడు జితేష్ శర్మ అని. నేను మామూలుగా రివ్యూ ఇచ్చినప్పుడు నాన్న అవుట్ అవుతాడేమో అనుకున్నాను, అన్నాను. అనేసరికి వాళ్ళ డాడీతో కూడా తిట్లు అయిపోయాయి. ఇంకెప్పుడు నీ ఎమోషన్ని బయట పెట్టుకో పిల్లలేదు. మెయిన్ కోహ్లీ ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్ అండి. జస్ట్ ఒక 5-6 years నుంచి చాలా పెద్ద ఫ్యాన్. బెంగళూరు. ఇప్పుడు చాలా హ్యాపీ అండి. మా వాడు కళ్ళలో ఆనందం చూసి ప్రశాంతంగా నైట్ పడుకున్నాడు. ఎలా అనిపిస్తుంది ఆర్సీబీ గెలవడం? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను సిఎస్కే ఫ్యాన్, ఆర్సీబీ ఫ్యాన్ కాదు, కానీ విరాట్ కోహ్లీకి ఫ్యాన్. ఓ అవునా? ఇప్పుడు మరి హ్యాపీయా? విరాట్ కోహ్లీ గెలిచాడు, మీరు సిఎస్కే పోయింది, ఎట్లా మరి? పర్వాలేదా? ఆర్సీబీ గెలిచింది. విరాట్ గెలిచాడు అంతేనా? విరాట్ గెలిస్తే చాలు. ఎలా అనిపిస్తుంది ఆర్సీబీ గెలవడం? ఆర్సీబీ ఫస్ట్ టైం కప్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ 18 years ఫస్ట్ టైం కప్ గెలిచింది. యాక్చువల్లీ నేను ఒక సిఎస్కే ఫ్యాన్, కానీ విరాట్ కోహ్లీకి ఫ్యాన్. సో చాలా ఆనందంగా ఉంది. ఆర్సీబీ కప్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. 18 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఒకే టీంకి ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతూ
ఏ ఫ్రాంచైజీకి ఆడకుండా ఒకటే ఫ్రాంచైజీకి ఇంతకాలం ఆడి కప్పు గెలవటం చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ కోహ్లీ ఫ్యాన్గా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్కి వచ్చిన 2 టీమ్స్ 18 ఇయర్స్ నుంచి కప్పు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి 18 జెర్సీ నెంబర్ 18 ఇయర్ అన్నీ విరాట్ కోహ్లీకి బాగా కలిసి వచ్చింది. బట్ ఈసారి కప్పు నందు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ టీం కప్పు గెలవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇండియా టీం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డారో అదేవిధంగా ఆర్సీబీ టీం మొత్తం ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నాము. సో ఈసారి కప్ నమ్దు. జై ఆర్సీబీ. నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఆర్సీబీ ఫ్యాన్ కంటే కూడా ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా గొప్ప ఫ్యాన్. ఎందుకంటే 18 ఇయర్స్ నుంచి స్టిల్ అదే టీం కోసం అదే ప్లేయర్ కోసం అంతలానే అభిమానిస్తున్నారు. ఎక్కడ ఇంత కూడా ప్రతి ఇయర్ వెనక్కి తగ్గలేదు. అసలు స్టెప్ బై స్టెప్ ఇంకా 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 అభిమానం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు. అండ్ ఆ అభిమానం ఉండి 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 ఈరోజు నిన్న నైట్ బ్లాస్ట్ అయింది. ఆ సెలబ్రేషన్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాము. యాక్చువల్గా వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా అంత సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా 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 భయంకరంగా చేశారు సెలబ్రేషన్స్. అండ్ వాళ్ళ కోసం నేను ఇంకా హ్యాపీ. అంతమంది అభిమానం. థ్యాంక్ యూ.